డెకోలము ప్లైవుడ్ గాళ్ళు అవి మీరు ఏందిరా అది దాని ధర్మకోల్ షీట్లు పెట్టి నేనుగా ఓడిచి పారేస్తాను ఒకడు గుద్దుతాడు గుఫక్కుని అండ్లంగా ఊసి పడతాడు ఈయన పోటు మనగాడు చెప్పరు కొత్త సినిమా రిలీజ్ అయిందంటే పెద్ద ప్లెచ్ కట్టాలి ఇంత లోతు కట్టి కడతనే కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాయి 2500 అట టికెట్లు 3000 2500 ఎవరిని ముంచుదామనరా ఇది ఎవరికి లాభం నమస్కారం ప్రజలారా నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా ఇక ముచ్చట ఏందంటే ఈ 4-5 దినాల నుంచి ఒకటే ఐబొమ్మ రవి ఈ ఐబొమ్మ రవి ఎవరు ఏంది ఏం సంగతి అని నేను కూడా చిన్నగా తెలుసుకుందాం నన్ను కూడా నా మనమాళ్ళు అడుగుతారు నువ్వు చెప్పవేం తాత ఐబొమ్మ రవి అని గాయలు ఒకనాడు గీత చెప్పినా కానీ ఇక ఎక్కువ సుదీర్ఘంగా తెలుసుకోలే సరే చూద్దాంలే ఇదేందో అనుకున్నా మరి ఈ ఐబొమ్మ రవి అంటే ఐబొమ్మ రవి చేసిన పని మంచిదా చెడ్డదా అంటే కొద్దిగా అంతా చూస్తే మంచిగానే ఉంది మరి నాకు తెలిసి అయితే అది మంచిదే మరి ఇక సినిమాలు తీస్తుండు సినిమాలు పెడుతున్నాడట మరి సినిమాలు మరి అలాకెట్నో తీసుకున్నాడట ఆయనే పెడతాడట మరి అది పెట్టుడు మంచిదే ఉంది కదా మరి ఈడ ఉండి పెట్టాడట ఆయన పక్క దేశంలో ఉండి అన్న ఉండి పెడతాడట మరి ఈ మధ్యన అటో ఇటో ఇక్కడ వస్తే మరి చేసుకున్నామతోటి చిన్నగా గొడవ వచ్చిందో మరి ఎట్ట గసిబిసి అయిందో లడాయి అయిందో ఆమె బయట పెట్టిందట ఈ కథ అంతా వ్యవహారం అంతా అయ్యా మా ఆయన ఇట్ట చేస్తాడు ఈ ఘనకార్యం చేస్తాడు అని చెప్పిందట చెప్తే ఆ కాంప్లైంట్ ఇస్తే దొరికిందట ఆయన పట్టుకపోయి ఇక ఇప్పుడు సంచలు కూడా జైలు వేసారట అయ్యా మరి ఐబొమ్మ రవిని పట్టుకొని సినిమాలు చూపిస్తుండు మేము తీసిన సినిమాలు ముందుగానే అల్లకెళ్ళి అక్కడనే మలుపుకొని ప్రజలకు అందరికి చూపిస్తుండు వీని ఎన్కౌంటర్ చేయాలని ఒకళ్ళంగా మాట్లాడతాడు ఏంది ఇది దొంగ లంగా అని ఒకడంటాడు మరి ఓకే సరే మీరు లక్షల వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తుంటే ఈయన నడవనే ఇక్కడ తీసుకొని ఈ ప్రజలందరూ చూపిస్తుండు మీకు నష్టం వస్తుంది బాధపడి ఆయన తిట్టిరుగా ఒక మాట ఇది ఇక్కడ పెడదాం మరి మీరు సినిమాలు తీసి డెకోలంగాళ్ళు నేను మంచిగానే చెప్దాం అనుకుంటున్నా మీరు సినిమాలు తీసిరు లక్షల కోట్లు పెట్టో వేల కోట్లు పెట్టో తీసిరు అనుకుందాం మరి మీరు సినిమాలు తీసి ఏం చేసిర్రా మీరు ఎవరికి ఉపయోగం పడ్డదిరా ఈ పేద ప్రజలకు ఎవరికన్నా ఉపయోగం పడ్డదా నువ్వు స్టేజ్ మీదకి వచ్చి ఉత్తగా ఊ అనే ఏదో ఆడియో ఫంక్షన్ అట ఎంటికల ఫంక్షన్ పెడితేవిరా పెట్టి వచ్చిపోయినందుకే కొన్ని కోట్ల రూపాయలు నీకు వచ్చిపోయినందుకే ఆ రోజుకే మరి ఆ స్టేజ్ చేసినందుకో ఆ డెకరేషన్లు చేసినందుకో ఆడికి వచ్చినోనికి ఎంతరా కూలి 300 400 500 కూలి అది బాగానే వారం 10 రోజుల దాకా చేస్తట్టుంది మొత్తం ఇట గెటప్ అంతా టాప్ చేస్తారు వాళ్ళు చేసిన వాళ్ళకి ఎంతరా 300 400 పోనీ మన రామోజీ ఫిలిం సిటీలో ఏదో పెద్ద ఫంక్షన్ పెట్టిర్రు ఒకటి ఏందో అది ఆడియో ఆ చిన్న ప్రోమో లెక్క అని పెట్టిరట మరి దానికి ఏందిరా నీలబాటిల్కి ఓడన్నా సిగ్గు నాదరా మీకు నీలబాటిల్కి ఓడన్నా 150 రూపాయలు 100 రూపాయలకు అమ్ముతారా ఓడన్నా నీలబాటిల్కి ఏమో 150 రూపాయలు 100 రూపాయలట సమోసాలు 50 రూపాయలకు వచ్చి ఉంటుందిరా మీరు మనుషులేనారా టికెట్ ఎంతరా 3000 అట 2500 అట టికెట్లు 3000 2500 ఎవరిని ముంచుదామనరా ఇది ఎవరికి లాభం రా మీ సినిమాల వల్ల ఎవరికి లాభం అని పేదోడు చూస్తాడరా అవి అగో ఆ పేదోడి రూపాయి బిల్ల లేకుండా చూపించిన వాడే ఐబొమ్మ రవి పేద ప్రజలు చూడడానికి ఏదో చిన్న ఫోన్ ఉంటే సార్ ఆ ఫోన్లో చూసుకోవడానికి ఇప్పుడు అతనే ఐబొమ్మ రవి మాకు న్యాయం చేసిండు కరెక్టు పేదలు సినిమాలు చూడరాని పరిస్థితిలో ఉన్నా కానీ అన్ని డబ్బులు పెట్టి చూడకుండా ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళు చూసేటట్టు చేసిండ్రా ఐబొమ్మ రవి అందుకే ఆయనని ఐబొమ్మ రవి మద్దతు తెలుపుతున్నారా ఆయన చేసిన పని న్యాయం అని మీర్రా దొంగ డెకోలము ప్లైవుడ్ గాళ్ళు అవి మీరు ఏందిరా అది దాని ధర్మకోల్ షీట్లు పెట్టి నేనుగా ఓడిచి పారేస్తాను ఒకడు గుద్దుతాడు గుఫక్కుని అండ్లంగా ఊసి పడతాడు ఈయన పోటు మనగాడు ఆయనకు చేతులు ఇరిగాయి కాళ్ళు ఇరిగాయి ఊరికనే ఈయన కనుబొమ్మ మీద అంచుతుంది ఇంత రక్తం
ఈ పెదవు కాడ పలుకుతుంది గీత ఎందుకో మరి ఆన్నే పలుకుతుంది. ఏ ఏడగిరి కాదు ఏడ తాగదు. ఇంకోని కాలుస్తేనేమో సస్తాడట, ఈయన కాలుస్తేనేమో కడుపులో కాల్చిన బట్ట చుడతాడట, బట్ట చుట్టంగానే బతుకుతాడట. ఇటువంటి లంగేశాలు వేసి పగటేశాలు వేసినట్టు ఏం సినిమాలు రమ్మి ఎవరికి రా ఈ సినిమాలు? ఎవని అభివృద్ధి పరిచినాయి? ఎవని ఆలోచన మంచి ఆలోచన వచ్చి ఇగో ఈ సినిమా ద్వారా ఒక ఆలోచన వచ్చి దీని ద్వారా ఇంతమంది బాగుపడ్డరు, ఇది మంచి మెసేజ్ అని ఇచ్చిన ఆర్రవనికన్నా ఏం సినిమాలు రమ్మి? ఓడేమో రైలు కాటం పోయి నిలబడంగా రైలు ఆగుతుందట, ఇటు చూస్తేనే రైలు ఆగుతుందట. ఆగుతుందరా రైలు? ఏ గిడికి రా ఒలిగొండకు రా, నేను కాడ నిలబెడతా, చిట్టాల కన్నా రా ఆడ నిలబెడతా, ఏ పార్టీ నిలబెడతావా? ఓడేమో ఎడ్లు అందులో ఎద్దును పెడతారు, ఆ ఎద్దును కొమ్ము పట్టి దురుస్త కింద వంతదట. ఏ జర మా ఊళ్ళో ఉంది ఒకటి చూపిస్తారా? ఇటువంటి దొంగ లంగ కథలు వాడుకుంటా ప్రజల కాడ 500 300 అట టికెట్ ఈ టాకీసులల్లా. నిలబాడీలకి గంత రేటా? పాప్కార్న్ ఎంతరా? 500. మొక్కజొన్న కాంకుల పాప్కార్న్ అట 500 అట. కాల్చిన కాంకులు అమ్మితే 300 400. సిగ్గు నాదరం కన్నా అమ్మితోనికి సిగ్గుందా? కొంచెం కూడా సిగ్గుందా అంటారు. నేను ఇట్ట కూడా వాడు లంగా లత్కోరయ్యా అమ్ముతాడు, కొంచెంకి సిగ్గుందా? వీడెట్ట కొనడు, వాడెట్ట అమ్మిండు, ఎవరి సినిమా ఎక్కడి సినిమా? అయినా మీకు ఇంకేం పనిరా ఈడ ఆంధ్ర ఇది తెలంగాణలో మిమ్మల్ని ఎవరు తీయమన్నారా ఈ సినిమాలు? ఇక్కడ ఈ తెలంగాణ రాకముందుకు ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. ఈ ముచ్చట్ల ఇదొక ముచ్చట. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళాకారులు, వేల మంది కళాకారులు కాలుకు గజ్జ కట్టి సంకకు డప్పేసి గుపా గుద్ది కొట్టి ఎగిరి దుంకి ఏమనుకుంటున్నావు? మన రాజ్యం వస్తే మనమే హీరోలం, మన రాజ్యం వస్తే మనమే హీరోయిన్లం అని ఎన్నో కథలు వాడి 2000 నాగండ్లు కట్టి రామోజీ ఫిలిం సిటీ దున్నాలి అన్నాడు మునగాడు. ఆ మునగాని మాట పట్టుకురు రాజ్యం తెచ్చుకున్నాం. ఎర్రా మరి ఆంధ్రోడు సినీ ఇండస్ట్రీలో ఉండొద్దు, ఇడా మన చేతులు ఉండాలి అని అన్నారు. ఏదిరా ఒక్కని ఎవని ఇండస్ట్రీ ఎవరి చేతులకు వచ్చిందో చెప్పరైతేమరా? ఒక్కడు చెప్పలే లంగా. సరే వాడు అవకాశం కోసం మాట్లాడిని అనుకుందాం. వాడు అట కళ్ళబొల్లి మాటలు చెప్పి మనల్ని ఉసుకొలిపిన అనుకుందాం. మరి ఇన్నోనికి షోలల్లో అప్పుడు అవునేంద్రా తెలంగాణ రాజ్యం ఏర్పడంగానే నేను హీరోని అయిదాం అనుకున్నా, అబ్బా నా కోసం ఇవి వస్తాయనంటే నాకు అవకాశం దొరుకుతుందని అనుకున్నా, మరి ఈరోజు రాదా అని ఎవడన్నా అడిగిండా? ఆ రోజు అవకాశం కలుగుతుందంటేనే నేను పోరాటంలో ఉన్నా, నాకు ఇంత ఆశ ఉందని. ఏదిరా ఆశ? ఎక్కడవా దొంగ? ఎన్ని మాటలు రా? 500 మంది కళాకారులను పాటలు పాడతాడు చేసిరు, పథకాల పేరు చెప్తాడు చేసిరు, ఎగురుతుంటాడు చేసిరు, 25,000 జీతం అన్నారు, 30,000 జీతం అని బొమ్మలను ఆడిపించినట్టు ఆడిపించి బతికిపించరు. కానీ అదే ఇండస్ట్రీలో అంత మంచి కళాకారులు ఆట రాదా, పాట రాదా, యాక్టింగ్ రాదా? ఏం రాదురా తెలంగాణలో? తెలంగాణ కళాకారులకు ఏం రాదా అంటున్నా. ఏం చెప్తావో చెప్పు బిడ్డ? ఏ ఆట పెడతావో, ఏ డ్యాన్స్ పెడతావో, ఏ పాట పెడతావో, ఏ కళ పెడతావో పెట్టు, ఎవడేం చేయడో, ఏ డప్పు కొట్టడో, ఏ మృదంగం వాయిస్తారో చెప్పురా నాయన. ఏం రావురా? సకల కళలు ఉన్నోళ్ళు రైటర్ లేరా, కవులు లేరా, మేధావులు లేరా? ఎందుకు అప్పచెప్పలే ఈ సినీ ఇండస్ట్రీని తెలంగాణలో? ఆంధ్రోనికి ఏం పని, మద్రాసోనికి ఏం పని ఈడ అంటున్నా. ఈడ తెచ్చి పెడితే 100 ఎకరాలు, ఒక్కొక్క స్టూడియో 25 ఎకరాలట, 25 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు స్టూడియోలు. ఈ స్టూడియోలు మీకు హైదరాబాద్లో మీకు ఏం పనిరా నా కొడక? దీని మీద సమాధానం చెప్పురా కూడా. అంటే ఆ దొంగల కాడికి వెళ్ళి ఇప్పుడున్న దొంగలకు ఒత్తాసు వాటా ఉంది కాబట్టి మన నోట్ల మట్టి పోసి మన పిల్లలేమో రోడ్ల మీద ఆడాలి పథకాల పేరు చెప్పి 25,000 30,000 జీతానికి. వాళ్ళేమో సినీ హీరోలు కావాలి, డెకోలం సీట్లను గుద్దాలి, ధర్మకోల్ సీట్లను గుద్దాలి, ఇట్ట లేపాలి, ఇట్ట పైకి లేపిండు సుర్రా గుండు లేపిండు, షెండు లేపిండు ఇట్ట పైకి. అబ్బా ఏం హీరోరా, కండలు తిరిగినాయి, కండలు తిరిగి కొండలు ఎక్కాడు ఆయన. ఇవి లంగా లపూటి లెక్కలు పెట్టి తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేస్తారు కదా మీ సినిమా ఇండస్ట్రీతోటి. ఇక ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినందుకు ఇక షెడ్యూల్ గాళ్ళు ఉంటారు కొంతమంది బిషార్ గాళ్ళు, వాళ్ళకెంత కోపం వస్తుంది. ఇప్పుడు కోపం వచ్చినా ఏం లేదు, పికప్ అయ్యేది ఏం లేదు. మీరు మీ హీరో గాళ్ళని ఇట్ట అంటుండ అట్ట అంటుండ అని మీకు ఏమన్నా
అభిమానులు ఉంటే మరి రాష్ట్రం అంతా ఇట్లా నాశనం అయింది. మరి దీనికేంద్ర సమాధానం ఉందా? అభిమానులకు చెప్తున్నా, ఎవడన్నా పవన్ కళ్యాణ్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, చిరంజీవి అభిమానులు ఉంటారు కానీ ప్రభాసు ఓడోని పేర్లు కూడా రాయి పాడుగా నాకు చక్కగా. నాగార్జున అట, అది వెంకటేష్ ఓడోడో ఇంతమంది హీరోలట, శరణు ఈ శరణు ఆ శరణు అట అంటారుగా. పైనంగా దుంకుతారు, అగ్గిలంగా మంట పెడుతూ టన్లంగా ఉరుకుతారు, కార్లు గుద్దితే కారు గుపక్కమని 12 డొలకలు దొలుతాలట కానీ ఈయనకేం కాదట. అందులో ఉన్నోళ్ళు అందరు తెస్తారు కానీ వీడు తావాడట. ఇదారా మీ డూప్లికేట్ సినిమాలు? డెకోలం, ప్లైవుడ్, ధర్మకోల్ సీట్లు పట్టుకొని ప్రజలను నమ్మించి కొన్ని కోట్లు లాగిస్తారు కదా, కొన్ని కోట్లు, వేల కోట్ల రూపాయలు దన్నుకుంటారు కదా మా ప్రజల కాడ. సినిమాలు చూసేది ఎవడు? పాప్కార్న్ తినేది ఎవడు? థమ్సాపులు తాగేది ఎవడు? టికెట్లు కొనేది ఎవడు? నీ కోసం ఫ్లెక్సీలు కట్టి గల్లాలు చింపుకునేది ఎవడు? చెప్పురా నాయన, దీనికి ఆన్సర్ ఉంటే చెప్పు, జవాబు చెప్పరు. కొత్త సినిమా రిలీజ్ అయిందంటే పెద్ద ఫ్లెక్స్ కట్టాలి, ఇంత లోతు కట్టి కడతనే కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయా. ఫ్లెక్సీలు కట్టి ఏమొచ్చిందిరా? వాందేందో పుష్ప నీ పుష్పలనా పుష్ప రిలీజ్ అంటే 2-3 చచ్చిపోయా. అప్పుడు ఆయన తల్లి కొడుకా ఎవరో చచ్చిపోయా, పిల్లగానే ఒక్కాయి తల్లి తల్లి చచ్చిపోయిందేమో. ఎవరికి లాభం రా? వస్తే ప్యాకెట్ ఇస్తారు, 20 లక్షలు ఇచ్చినా 50 లక్షలు ఇచ్చినా లక్షలు ఇస్తే వస్తారా? ఎన్ని కోట్లురా మీరు దొంగ. నిజంగా సిగ్గి శరం మనిషి పుట్టుక ఉడితే ఎవడన్నా నా మాట ఇట్నే ఉంటాయి. ఎవడన్నా మనిషి పుట్టుక పుట్టినాడు ఆనాడు మాట్లాడిన మాట ఈనాడు నిలబెట్టుర్రా చూద్దాం. ఆంధ్రోనికి ఈడ ఏం పని అని ఆ రోజు రెచ్చగొట్టారు కదా. ఇప్పుడు ఇండస్ట్రీ ఈ సినిమాలు నడిపిస్తేందుకు వాళ్ళకి ఏం పని? ఈడ అక్కడ పోయి నడిపించుకోమాను. వాళ్ళకు కూడా ఉందిగా ఊరో పట్టణమో ఏదో. ఈడ కూడా బతకమానం వద్దానులే, కానీ మంచిగా ఉండాలిగా. ఈ దోపిడేంద్రా. ఐబొమ్మ రవి ఏం చేసిండ్రా? మీ దొంగ కథలు లంగ కథలు తెచ్చి బయట పెట్టిండు. కథ పెట్టినందుకు ఐబొమ్మ రవి ఇప్పుడు జైలు వేసారు. సజ్జనార్ గారు వామో, సజ్జనార్ ఊకిన ఈయన దొరికించుకున్నాడగా. సజ్జనారే ఎవడ్రా ఈ దొంగ అని బాగా కష్టపడి దొరికించుకున్నాడా. సజ్జనార్ దొరికించుకున్నాడా సొంతంగా. ఎవ్వరు చెప్పలేదట, కంప్లైంట్ ఎవ్వరు ఇవ్వలేదట, పేరు చెప్పకముందుకు ఈయన దొరికించుకున్నాడ. దొంగలను దొరికించుకుంటానికి చేత కాదు కానీ ఎవడో పట్టించిన దానికి పట్టుకపోయి అండ్లేసి డామ్ డూమ్ అని డమాచారం కొడతారు. ప్రజలకు న్యాయం జరుగుతుందా? ప్రజలు కోరుకుంటలేదో అది తీసుకో. ఫస్ట్ ఎంతమంది సపోర్ట్ ఉందో తీసుకో, అది తీసుకో, రిలీజ్ అయ్యి జైలు వేసినవి ఎందుకు? మిమ్మల్ని వేయాలి ఫస్ట్ జైల్లో. ఈ దొంగ కొడుకులను వేయాలి. పాప్కార్న్ 500కు రేటు పెట్టినోని, నీలబాడీలు పెట్టినోని, స్టేజ్ వేసుకొని సినిమా చూడాలి, ఆడియో ఫంక్షన్ వీడియో ఫంక్షన్ అన్నోని ఆ కొడుకులను వేయాలి. వేస్తారా మీరు? అవి చెయ్యరు నాయన, ఇవి చెయ్యరు. ఈ సామాన్య ప్రజలని వీళ్ళని చెయ్యరు. ఏమన్నా చిన్న జరుగుతాయి సార్, దొరికించుకుంటారుగా. ఇటువంటి కథ ఉంది ప్రజలారా. ఈ దొంగల సినిమాలు చూసి మన కాడ కూడా హీరోలు లేరా? నల్గొండలో మన శంకర్ లేడా డైరెక్టరా, నిర్మాతను ఉంటాడు కానీ ఆ సినిమా ఆయన కూడా అప్పుడు తెలంగాణ వేదికల మీదకి ఎక్కి చెప్పిండు, తెలంగాణ మూమెంట్లో వచ్చిండు. ఎక్కడ పోయిండు మరి? ఆయనకు అప్పచెప్పరాదురి. తెలంగాణలో కళాకారులు లేరా? నటులు లేరా? ఇటువంటి వాళ్ళకి అప్పచెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలే? ఆ రోజు నీ రాజ్యం వస్తానికి కథలు వాడి స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడిచ్చారు. ఈరోజు ఏమైందిరా? దొంగలకు అప్పచెప్పారు మళ్ళా. అందుకనే ప్రజలు కూడా మనోళ్ళు కూడా 90% దొంగలను నమ్ముతాం కాబట్టి మనం దోపిడికి గురవుతాం. దొంగలేగా మనం నమ్మేది. అమ్మో మా చిరంజీవి, అమ్మో మా రామ్ చరణ్, అమ్మో మా వెంకటేశ, అమ్మో నా మోహన్ బాబు, ఇదేనా మన కథ అంతా? నా మహేష బాబు, నా ప్రభాసు, నా డెకోలము, నా ప్లైవుడ్, నా ధర్మకోల్ షీటు, ఇవేనా? గిట్లా ఉంది ప్రజలారా. ఇక నేను చెప్పాలనుకునేది చెప్పిన. దొంగలను దొరికించుకోవడానికి చేత కాదు, మంచోని దొరికించుకోవాలి. ప్రజలకు న్యాయం సేవ చేస్తాడో సహాయపడతాడో ఏదో ఒక రకంగా ఎటనో అట్ట సహాయపడతాడో దొరికించుకొని అలా పడి మేము జబలు దరుచుకుంటారు. ఇక దేని మీద మీరు ఏం చెప్తారో చెప్పురి. ఎవరన్నా కొంతమంది అభిమానులు గిట్ట వస్తే మీకేమన్నా సుర్రం అంటే జర నీళ్ళ బట్ట తీసుకుపోయి మసివంతన్న నీళ్ళలో నానిపి సుర్రం అన్న కాడ పెట్టుకోరి. వింటురా? ఓనికన్నా సుర్రం అంటే అబ్బా మా వాళ్ళని మా హీరో గాలని ఇట్లా అన్నాడు ఏంది ముసలోడు అనుకున్న వాళ్ళని ఉంటారుగా సుష్టోళ్ళు. సుర్రం అంటే మసివంత నీళ్ళలో నానిపి ఆడ పెట్టుకోరి, సుర్రం అన్న కాడ పెట్టుకోరి, చల్ల పడుతుంది. ఓకేనా? చూస్తూనే ఉండండి మీ తలవార్ తాత టీవీ.